జాగ్రత్తగా కంపల్సరీగా డ్యూటీ చేసే విధంగా మీరు పర్సూ చేసుకోండి. మేము కాగితం మీద వేసేసాము అయిపోయింది, రేపు ఏదైనా జరిగితే అక్కడ నైట్ డ్యూటీలో పాల్గొన్నాడు పేపర్ మీద ఉంది నాకు అన్న ధీమా ధైర్యాలు వద్దు. ఈ విషయంలో మాత్రం స్పెషల్ సిఎస్ గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. సో మీరు అది ప్రాక్టికల్గా అక్కడ జరిగే విధంగా చూడండి. ఒక మనిషి ఉండాలి, ప్రొడక్షన్ ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలి, ఏమీ జరగకుండా చూడాలి. అది మాత్రం చాలా పర్టికులర్గా చూసుకున్న ఆ విషయాన్ని మీరు కొన్నాళ్ళు అయితే అది కంపల్సరీ. మీ ఉద్యోగం కూడా అది చాలా కంపల్సరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ విధంగా జాగ్రత్త చేసుకోండి. ప్రమోషన్స్ మనం పెట్టేస్తాం సార్, కాన్ఫర్ చేశాం సార్. OS to GA, OS to record assistants. సో ఈ 16 ప్లస్ మన దగ్గర ఉండే రికార్డ్ అసిస్టెంట్స్ వేకెన్సీస్ కూడా ఈ మంత్ ఎండింగ్ కంపాషనేట్ లో క్లియర్ చేస్తాం. టైపిస్ మనకున్నారా మీ ఆర్ఐ పెట్టుకున్నారు, ఎవరు పెట్టుకున్నా ఎవరు మార్నింగ్ చేస్తారు కూడా ఆ లెటర్లో మెన్షన్ చేయండి. అది మేము వస్తుంది సార్. మనం వేస్తే వాళ్ళు పార్వతీపురంలో వర్క్ చేయాల్సి వస్తారు సార్. ఈ 3 పోస్టులు మనకి వేకెంట్ ఎటువంటి వేకెన్సీస్ లేవు సార్. సీనియర్ అసిస్టెంట్స్ మనకు బొబ్బిలి సార్, సీనియర్ అసిస్టెంట్స్ వేకెన్సీస్ మనకి 18 ఉన్నాయి సార్. జూనియర్ అసిస్టెంట్స్ అంటే మనకి సీనియర్ టైంకి ఈ ప్రమోషన్స్ మనం పెట్టేస్తాం సార్, కాన్ఫర్ చేశాం సార్. OS to GA, OS to record assistants. సో ఈ 16 ప్లస్ మన దగ్గర ఉండే రికార్డ్ అసిస్టెంట్స్ వేకెన్సీస్ కూడా ఈ మంత్ ఎండింగ్ కంపాషనేట్ లో క్లియర్ చేస్తాం. టైపిస్ మన సార్ కలెక్టర్ గారు రెండు ఒకరు రమణ అని అసిస్టెంట్ కలెక్టర్ వీళ్ళిద్దరు అది ఫిల్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు సార్. మండల్ వైజ్ చూసుకుంటే విలేజ్ శాంక్షన్స్ అంటే మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అప్సోర్స్లో పెట్టాలి. ప్రొడక్షన్ ఇవ్వాలి, వాచ్మెన్ పెట్టుకున్నారు, సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, తహసీల్దార్ ఆఫీస్లో వాచ్మెన్ ఉండాలి, సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ఎన్ని తహసీల్దార్ అది గ్రూప్ కలర్ పెట్టారు, గ్రూప్ కలర్ చూసలేదు మా రెవెన్యూ గ్రూప్ లో పెట్టారు. అది ఆ లెటర్ కూడా ఏదైతే పెట్టమే అది 7 లెవెల్ చూడండి 102 మాత్రం పెట్టారు. నేను వాచ్ చేస్తున్నాను మొత్తం కవర్ అయ్యే విధంగా ఆ లొకేషన్ చూస్తే ఒక సీసీ కెమెరాని మహాయంతో 4000 అయింది అంతే. సీసీ కెమెరా అంతా ఎక్కువ. మీరు రిటర్న్ రిపోర్ట్ ఒకటి PRO గారికి పంపించాలి, ఎలాంటి ఫోటో సో ఎంఆర్ ఆఫీస్ సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాన్ని ఎవరు రికార్డు అవకాశం ఉన్నంత వరకు పని చేయగలిగితే చేసే, అది మన చేతిలో ఉన్నది. పని రెవెన్యూ సంబంధించిన దాదాపుగా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అయితే రెవెన్యూలో ఏమి ఉండవు. మిగతా డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఒక రోడ్ కావాలనుకున్నాయి 10 లక్షలు కావాలి, ఎక్కువ దూరం 1 కోటి రూపాయలు కావాలి. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అంటే అవి మనకు వచ్చే కంప్లైంట్లు. ఇప్పుడు మనం మండే మేము గ్రీవెన్స్ చేస్తామంటే ఒక 200 కంప్లైంట్లు వస్తాయి, 150 రెవెన్యూ సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మండలాల్లో మీ డివిజన్ లో మీరు గ్రీవెన్స్ కండక్ట్ చేయమని చెప్పాను. నేను అది విజయనగరం వార్డు గారు కూడా కంప్లైంట్స్ కండక్ట్ చేస్తే ఫస్ట్ మా దగ్గరికి రాదు, కానీ మా దగ్గరికి వస్తున్న 200 మంది వస్తే ఒక వారానికి అందులో 150 రెవెన్యూ సంబంధించి ఉంటుంది. మీరు ఒకసారి కాబట్టి మనకు వచ్చే రెవెన్యూ సంబంధించిన రికమెండేషన్ లో దేంట్లో కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, దేనికి ఉండదు. ఇప్పుడు ఇవాళ ఇందాక ఇది ఒక 5 ఫైల్ చూసాను నిన్న మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా స్పెషల్ సిఎస్ గారు అదే చెప్పారు. గవర్నమెంట్ మారినప్పుడు మనం ఆటోమేటిక్ మారుతూ ఉండాలి. సో మనం మారడం కంటే ముందు మన కిందలు మారాలి. ఇప్పుడు కిందలు అదే పద్ధతులు వెళ్ళారనుకోండి, ఆ రిఫ్లెక్షన్ మీ మీద పడుతుంది. మీరు అదే పద్ధతులు వెళ్ళారనుకోండి, ఆ రిఫ్లెక్షన్ మా మీద పడుతుంది. నేను అదే వెళ్తే అదేమవుతుంది, గవర్నమెంట్ మీద పడుతుంది. సో అది ఒకసారి మీరు సర్టిఫికేట్ చేయండి. ఇప్పుడు మీరు అసలు BRO స్ట్రీమ్ లైన్ చేస్తే ఫీల్డ్ ఫంక్షన్స్ ని ఆటోమేటిక్ గా రెవెన్యూ గ్రీవెన్స్ తగ్గింది ఒకటి. రెండోది, ఒకసారి మన దగ్గర రెవెన్యూ గ్రీవెన్స్ రాగానే మీరు దాన్ని ప్రాపర్ డిస్పోజ్ గా చేయగలిగితే ఆ రెండోసారి రాడు. ఈ క్రానికల్ కూర్చొని కొంతమంది ఉన్నారు, అదే పని మీద ఉండేవాళ్ళు, అదే వ్యాపారం చేసేవాళ్ళు గురించి మనం సీరియస్. అది 1% 2%. మెజారిటీ పర్సెంట్ ఏంటంటే అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నవే. సో మీరు అవి ఏం చేయాలంటే ప్రాపర్ గా
ముందేమో చేయగలిగినంత అవకాశం ద్వారా చేసేయండి, ఏర్పించుకోకండి, చేసేయండి. మీకు పరంగా కానివ్వండి, రికార్డు పరంగా కానీ మనం చేయలేని పని మాత్రం ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ మీరు ఇవ్వగలిగితే మళ్ళీ మన దూరం రాకుండా ఉంటాడు. మొదటి 4 సార్లు తిరిగి కంప్లైంట్ గురించి లేదా ఆన్లైన్ లో పెట్టి మళ్ళీ అంటే రీఓపెన్ చేసి ఈ పరిస్థితిని తీసుకురాకండి. మెయిన్ ఏంటంటే మీరు మండల్ లెవెల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేయండి. మీకు కావాలంటే లోకల్ ప్రెస్ ఇచ్చుకోండి, మా మండల్ లెవెల్ గ్రీవెన్స్ కండక్ట్ చేస్తాం, ఎంఆర్ఆర్స్ గ్రీవెన్స్ తీసుకుంటాం, మీ గ్రీవెన్స్ ఏముంటే మీరు ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి సాల్వ్ చేసుకోండి, అది కావాలంటే తీసుకోండి, ప్రెస్ కి ఇవ్వండి, అది మొబైల్ చేసుకోండి. మీరు అక్కడ లోకల్ గ్రీవెన్స్ తీసుకోండి, ఇక్కడ తగ్గుతుంది. ఎందుకంటే నేను మళ్ళీ మీకే ఇవ్వాలి, నేను మళ్ళీ మీకే పంపాలి, మీరే పని చేయాలి. దానికోసం మనం ఇక్కడ వరకు రావడం ఎందుకని అది ఒకసారి మీరు కొంచెం ఆలోచించుకోండి. మెయిన్లీ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్స్ మాత్రం మీరు స్టిమ్యులేట్ చేయండి. ఓకేనా అమ్మా? ఎనీథింగ్ ఎక్కువ వస్తుంది, అవి మరి ఎంతవరకు జరుగుతుందో ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి. చాలా కాలం తర్వాత రెవెన్యూ ఐటమ్స్ మీద మీరు కాన్ఫరెన్స్ పెట్టడం ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అలాగే